నమస్కారం. కోన వెంకట్ గారికి హిట్లు, ఫ్లాపులు, లాభాలు, నష్టాలు, ఎత్తులు, పల్లాలు, బాధలు, సంతోషాలు కొత్త కాదు. ఆయన చాలా చూస్తాడు. ఆయన 1996లోనే ప్రొడ్యూసర్ అయ్యాడు. ఆయన అసలు ప్రొడ్యూసర్గానే వచ్చాడు ఆయన. ఆ తర్వాత ఈ జర్నీలో ఆయన చూడనన్ని ఎత్తులు లేవు, ఆయన చూడలేని లోతులు లేవు, అన్నీ అయిపోయినాయి. సో ఆయన గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ సినిమా సక్సెస్ డైరెక్టర్కి చాలా అవసరం. ఫస్ట్ డైరెక్టర్కి అవసరం సతీష్ జాబాజ్కి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే నేను చాలా నిర్దాక్షిణ్యంగా ఉండే మనిషిని. ఎందుకంటే ఇక్కడ మన చుట్టాలనో, మన ఫ్రెండ్స్ అనో, మనకు తెలిసిన వాళ్ళనో, మనకి తెలిసిన వాళ్ళని సినిమాలు ఆడవు. సినిమాలు బాగుంటేనే ఆడతాయి, లేకపోతే ఎందుకు ఆడతాయి? ఏమైనా ఆడతాయా? క్రితం సినిమా బాగా తీసాడండి కోన వెంకట్ గారు, ఈ సినిమా చూద్దాం సార్ అయింది అనుకుంటారా? చూడరు ఎవరు. ఈ సినిమా కూడా బాగుంటేనే చూస్తారు. 20 ఏళ్ళ నుంచి వంట చేస్తున్న భార్య ఒకరోజు ఉప్పు తగ్గిస్తేనే తిడతాం మనం. అలాంటిది మనకి ఏమాత్రం సంబంధం లేని వాడు సినిమా తీస్తే బాగోకపోతే చూడం కదా. అలాంటిది ఈ డైరెక్టర్ కోసం నేను ये समय का सच है कि मैं एक मोरलिस्टिक कैरेक्टर हूं जो अचानक करप्ट हो गया. ఎందుకంటే సినిమా అంతా చాలా బ్రీజీగా వెళ్తూ, అంటే ఈ సినిమా ఎలాంటి విచిత్రమైన సినిమా ఏంటంటే బాగుంది బాగాలేదు అని చెప్పడానికి చివరి దాకా చూడాలి అనిపించే చిత్రం ఇది. మధ్యలోనే బాగాలేదురా అని వదిలేయడానికి లేదు, మధ్యలోనే బాగుందండి అని జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు. సినిమాను ఆద్యంతం ఆకట్టుకుంటూ చివరిదాకా ప్రతి సీన్లోనూ చిన్న జోకో, చిన్న ట్విస్టో, ఎమోషనో, చిన్న ఫన్నో, చిన్న సర్ప్రైజో పెట్టుకుంటూ అల్లుకుంటూ బుట్టల్లినట్టు స్క్రీన్ ప్లే అల్లి చివరికి వచ్చేటప్పటికి హార్ట్ టచ్ చేశాడు. నేను యాక్చువల్గా సినిమా చూసేటప్పుడు నా పక్కన రోషన్ కూర్చున్నాడు. యాక్సిడెంట్గా చూశాను అతన్ని. చూసి నేను నా పక్కన మహేంద్ర గారు కలిసి చూసాం సినిమా. నేను టక్ మన క్లైమాక్స్ రాగానే పని అయిపోయింది అబ్బాయి అన్న, నీ పని అయిపోయింది అబ్బాయి, నీకు గట్టి కొట్టేసాను సినిమా, పలికేసింది సినిమా అన్న. ఎందుకంటే అది పట్టుకున్నాడు అట్లా. అక్కడ దాకా ఆ ట్విస్ట్ దాకా ఇతను ఈ ట్విస్ట్ బ్యాంక్ చేసుకుని ఆ సినిమాలో ఆ ట్విస్ట్ని బ్యాంక్ చేసుకుని సినిమా తీస్తే ఆ ట్విస్ట్ దాకా ఆడియన్స్ని కట్టిపడేసే క్లోజప్ ఇతంది. చాలా గొప్ప యాక్టర్. కథలో సీన్లో గొప్పతనం ఉంటే ఎవరైనా యాక్ట్ చేస్తారు. ప్రతివాడు చంద్రమోహన్ అవుతాడు. సీను లైట్ హార్టెడ్గా ఉన్నా సరే అతని బాడీ లాంగ్వేజ్తో, అతని క్లోజప్స్తో, అతని హిస్ట్రియానిక్స్తో, పాజులతో, డైలాగ్కి మధ్య చిన్న బాడీ లాంగ్వేజ్తో తీసుకొచ్చి ప్రతి సీన్ని అలా పట్టుకుని తీసుకొచ్చాడు. ఇంత చిన్న వయసులో అంత అండర్స్టాండింగ్ ఓవర్ ఏ క్యారెక్టర్. రోషన్, యూ లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. చాలా లవ్ యూ. అండ్ దెన్ శ్రీదేవి అమ్మాయి చక్కగా బాపు బొమ్మలా ఉంటుంది. అమ్మాయి బాపు గారి బొమ్మలాగా. తెలుగు ప్రేక్షకులు బాపు గారిని మర్చిపోయే లోపల ఇంకో బాపు గారి బొమ్మ వచ్చింది మనకి. ఆ అమ్మాయి ద్వారా అయినా మనం బాపు గారిని గుర్తుపెట్టుకోవాలి. చాలా అద్భుతంగా చేసావు తల్లి. ఈ అమ్మాయి ఇప్పుడు కొత్తగా తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఈ మళ్ళీ తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. గౌరీప్రియ కానీ, తేజస్విరావు కానీ. అలా ఆ కోవకు చెందిన ఈ శ్రీదేవి 10 కాలాల పాటు డెఫినెట్గా ఉంటుంది. అమ్మాయి మీరు సినిమా చూడండి, ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కోసం చూడండి సినిమా. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కోసం సినిమా కథ తర్వాత ఎలాగో వస్తుందిగా సినిమాలోకి వెళ్తే. అమ్మాయి కనుబొమ్మలతో, కనురెప్పలతో యాక్ట్ చేసింది. మీరు చూడండి, మీరు యాక్ట్ చేసి చూడండి. మీరు కళ్ళు తిప్పుతోంది, అంతంత చారడేసి కళ్ళు వేసుకుని ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి, మధ్యలో కళ్ళు దింపుతోంది, కళ్ళు ఎప్పుతోంది. ఆ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అంటే ఊరికే కళ్ళు కదిపితే ప్రతి వాళ్ళు యాక్టర్లు అవుతారు. డైరెక్టర్ చెప్పింది అర్థం చేసుకుని ఏది కదపాలో అది కదిపితే యాక్టర్లు అవుతారు. అలాంటి మంచి యాక్టర్ అమ్మాయి. అండ్ దెన్ ఈ హీరో ఫ్రెండ్స్ అవినాష్ కానీ, అభినవ్ కానీ, విహాన్ కానీ, విశ్వనాథ్ కానీ, అసలు డెఫినెట్గా ఇతను రవిరాజ్ కానీ, ఆ కోన గారి కాళ్ళ దగ్గర కట్టి కానీ, ఆ తర్వాత అలాగే మన త్రిషిక కానీ, సిరి కానీ, పూజ. అసలు అమ్మాయికి మరాఠీ మనోరమ ఈ అమ్మాయి కానీ అసలు ఎంత బ్రహ్మాండంగా చేశారంటే ప్రతి చిన్న సీను అమ్మాయి కళ్ళజోడు పెట్టి చేసిన సినిమాలో ఆ సైకిల్ వేసి గుద్దేసింది, పడిపోయిందేమో అసలు పట్టించుకోకుండా షార్ట్ తీస్తున్నారంటారు. షార్ట్ రన్ అవుతూ ఉంటుంది. అమ్మాయి సైకిల్ వేసుకుని అక్కడ పెళ్లి బ్యానర్ ఉంటే దాన్ని గుద్దుకుంటూ లోపలికి వెళ్ళిపోతే సీన్ రన్ అవుతూ ఉంటుంది. నా బాధ సీన్ మర్చిపోయి అమ్మాయి పడిపోయిందా, ఎత్తుకున్నారా లేదా దాని మీద ఉంది నాకు కాసేపు ఫోకస్.
అండ్ దెన్ ఇలా అందరూ సరదాగా చేసి నేను విజయబుల్గా నిన్న వన్ ఆఫ్ ద ఫంక్షన్స్లో కలిసాను. ఎక్కడ ఉంటావు మిల్లు ఎక్కడ హైదరాబాద్లో అన్నా. కాకినాడ అన్నాడు. కాకినాడ కదా, హైదరాబాద్ ఎక్కడన్నా? నేను కాకినాడే అన్నాడు. కాదయ్యా నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కదా, నువ్వు హైదరాబాద్లో ఎక్కడి నుండి వాయిస్తావు అన్నా. నేను కాకినాడలోనే కొడతాను సార్ అన్నాడు. మరి ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే రాత్రి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కుతానండి, వస్తా పని చూసుకుని మళ్ళీ సాయంత్రం గౌతమి ఎక్కేస్తా అని అడుగుతాను. అంటే అంత రూటెడ్ పర్సనాలిటీ, వాళ్ళ సొంత ఊళ్ళో ఉండి ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యండి అతను. ఎంత గొప్ప విషయం. అతను చేసిన సినిమాలన్నీ బేబీ, ఈ తర్వాత ఇది ఎంత గొప్ప విషయం అతను చేయటం. అసలు రియల్లీ అతను అందరికి క్లాప్స్ కొట్టండి ఒకసారి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది అతను, మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎంత గొప్ప విషయం. చంద్రబోస్ గారు, కాసర్ల శ్యామ్ గారు ఎంత మంచి పాటలు రాశారు. అండ్ మా డ్యాన్స్ మాస్టర్ ఎక్కడైనా వెంకటేష్ చాలా ఎక్కువ కాలం నువ్వు డ్యాన్స్ మాస్టర్గా ఉంటావు, శేఖర్ మాస్టర్ లాగా నువ్వు కూడా. ఆల్ ద బెస్ట్. తిప్పుకుంటావు పాట చూస్తుంటేనే అర్థమైపోయింది ఎనర్జీ. మీరు ఇక్కడ మనం హైదరాబాద్లో అవాసా హోటల్లో ఇక్కడ ఉన్న మల్టీప్లెక్స్లో సినిమా చూసే వాళ్ళకంటే కూడా కింద సెంటర్స్లో భీమవరం, నిజామాబాదు, నిర్మలు, పాలకొల్లు, హైదరాబాదు, చిత్తూరు, మదనపల్లి ఇలాంటి వాళ్ళ థియేటర్స్లో చూస్తుంటే తిప్పుకున్న సాంగ్కే సినిమా హిట్ అంటారు సినిమా. అలాంటి పాట అసలు రాము రాథోడ్, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఈ సినిమాకి డెఫినెట్గా చాలా ప్లస్ అయింది సార్, చాలా ప్లస్ అయింది సార్ ఈ సినిమాకి. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ అందరూ సతీష్ ముత్యాల, ఈయన చాలా మొహమాటస్తుడు. ఈయన నాకు రామ్ గోపాల్ వర్మ గారి ద్వారా పరిచయం. రౌడీ అనే సినిమా కెమెరామెన్గా పనిచేసాడు ఈయన. అప్పుడు నాకు పరిచయం అయినా ఎంత బాగా చేశాడంటే దాంట్లో చాలా మంచి సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వేరే కెమెరామెన్ అయినా వేరే డైరెక్టర్ అయినా 10 రోజులు తీస్తారు, 1.5 డేలో తీసాడు. 1.5 డే. దట్ ఈస్ ద ప్రావెస్ ఆఫ్ దిస్ కెమెరామెన్ సతీష్ గారు. అలాగే శివ ఈ సినిమాకి ఎడిటరు యాజ్ వెల్ యాజ్ స్క్రీన్ ప్లే రైటర్గా చేశాడు. బాబు నువ్వు డైరెక్టర్గా అండాదండాగా ఉన్నాను కోన వెంకట గారు ప్రతిసారి చెప్తుంటారు. నెక్స్ట్ నువ్వు డైరెక్టర్ అవ్వాలి, నీకు సతీష్ పని చేయాలని చెప్పు ఇప్పుడే. నేను డైరెక్టర్ని అయిపోయాను, నువ్వు వేరే వాడిని చూసుకుంటే కుదరదు. అదే డీల్, బ్రేక్ చేయొద్దు. అండ్ వీళ్ళందరూ ఇంత సక్సెస్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. పోతే దాని నుంచి రివ్యూ రైటర్స్ అందరూ బాగా చెప్పాడు అభినవ్. రివ్యూ రైటర్స్ తప్పు కాదండి, వాళ్ళ జాబ్ అది, వాళ్ళు రాస్తారు. మనం హార్ట్ఫుల్గా పాజిటివ్గా తీసుకోవాలి దాన్ని. లేదా సరే వాళ్ళకి నచ్చలేదు ఏం చేస్తాం. ఇప్పుడు ఇంకో అమ్మాయి చెప్పింది, మా ఫ్రెండ్కి నచ్చలేదండి అని ఒక ప్రేక్షకుల్లో ఒక అమ్మాయి వచ్చి, అవన్నీ ఓకే. ఇప్పుడు ఇందాక అభినవ్ చెప్పిన మాట ఐ రియల్లీ ఎంజాయ్డ్. సినిమాను మనం ఎంజాయ్ చేయడం కంటే జడ్జ్ చేయడం కోసం చూస్తున్నాం ఈ మధ్య. అది ఎంత పెయిన్ఫుల్గా ఉంది. అసలు రివ్యూ రైటర్స్ది అసలు సంబంధమే లేదు. ఫస్ట్ వాళ్ళని పక్కన పెట్టండి. దట్ ఈస్ దేర్ జాబ్, దే హ్యావ్ టు డూ, దే ఆర్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనమే పక్కనవాడికి అమ్మ బాబోయ్ సెకండ్ హాఫ్ ఉందిరా నాయనో, ఫస్ట్ హాఫ్ 10 minutes ఏం లేదురా, తర్వాత ఎత్తుకుంటుందిరా. అసలు సినిమా బాగుందా లేదా, 2 మొక్కలు. ఎంజాయ్ చేసామా లేదా, 2 మొక్కలు. దాన్ని పైసవికంగా ఎప్పతీసి టైరుకు టైరు కారుకు కారు మొక్కలు సీటుకు సీటు ఇప్పతీసి మాట్లాడుతుంటే దట్ మనకి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మనం దాన్ని మార్చుకోవాలంటే కష్టం. బట్ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ షుడ్ నాట్ టేక్ దెమ్ సీరియస్లీ, ఎంజాయ్ ద ఫిలిమ్స్ అండ్ దట్స్ ఆల్. అండ్ చివరిగా మా కోన వెంకట గారి గురించి 2 ముక్కలు చెప్పి ముగిస్తా. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి ఆయన నిత్యావసర మనిషి. ఆయన మాకు డైలీ కమోడిటీ. ఆయన లేకపోతే మాకు జీవితం గడవదు. నేను కొంతమంది దర్శకులు, నేను కొంతమంది రచయితలు, నేను కొంతమంది ప్రొడ్యూసర్సు, నేను కొంతమంది నటులు రోజు ఏదో రకంగా మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. ప్రతి కాన్వర్జేషన్లోనూ కోన వెంకట గారు ఒక క్షణమైనా వస్తాడు. ఆయన గురించి పొగుడుకోవటము, ఆయన గురించి తిట్టుకోవటము, ఆయన గురించి గాసిప్ చేసుకోవటము, ఆయన్ని ఇట్లా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండంటాము, ఆయన ఫోన్ ఎత్తలేదంటాము, ఫోన్ ఎత్తితే పెట్టలేదంటాము. ఏదో రకంగా మా కోన వెంకట గారు అవసరం. ఇంకోటి, నా ఇంటికి ప్రత్యేకంగా ప్రతి ఒక్క విషయం నేను ఆయనతోనే చర్చిస్తా. డెసిషన్ ఏం చేయమంటారు సార్, ఇలా చేస్తే ఎలా ఉంటుంది సార్, ఇలా చేస్తే ఎలా ఉంటుంది సార్. మా వైఫ్కి తెలుసు, కోన గారిని అడుగు అంటుంది ఏమన్నా అడిగితే. కోన గారు మీకు తెలుసు కదా సార్. నాకొక్కడికే కాదు, కోన గారి గురించి నేను ఒక్కడనే ఇప్పుడు చెప్తున్నాను కదా, మా ఇంట్లో ఏ విషయం ఆయనతో డిస్కస్ చేస్తాను. నేనే కాదు, కనీసం ఒక 50-60 మంది కోన గారి సలహా తీసుకోకుండా ఇంట్లో ఏ పని చేయరు. హీ హ్యాస్ బికమ్ అవర్ డైలీ కమోడిటీ, మా నిత్యావసరం. ఉప్పు ఎంత ఇంపార్టెంటో కోన వెంకట గారు మా జీవితాల్లో అంత ఇంపార్టెంట్.
ఇది ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఎనీథింగ్. అంత ఈ సినిమా స్టార్టింగ్ డే నుంచి నాకు ప్రతి క్షణం ఆయన మాట్లాడితే ఒక ఇంపార్టెంట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక మాట చెప్పి ముగించాలి. అదేంటంటే ఈ సినిమా అయిపోతుంది, కష్టపడుతున్నాడు, మధ్యలో ఇల్లు అమ్మేశాడు, ఏవో 2-3 స్థలాలు ఉంటావు అమ్మేశాడు. ఏంటి సార్ రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారేమో అంటే, ఇది నాకు నమ్మకం ఉంది అంటున్నారు. నా భయం ఏంటంటే ఆయన ఇంతకుముందు 30 ఏళ్ళ క్రితం తోకలేని పెట్టదీసి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. మళ్ళీ ఇప్పుడు అవసరమా ఈ ట్విస్ట్ మనకి అని నేనేదో లేదు అని ఈ విషయంలో చెప్పాలి. మ్యాంగో రామ్ నాకు నిలబడ్డాడు. మ్యాంగో రామ్ ఎంతో నాకు హెల్ప్ చేశాడు. నిజంగా థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత మంచి ఫ్రెండో తెలుసు ఆయనకి. అలాగే ఈయన కష్టపడి చివరికి వచ్చింది సినిమా, చివరికి రిలీజ్ అయింది సినిమా. నేను రిలీజ్ ముందు రోజు గంట ముందడిగా రిలీజ్కి AMBలో షో వేస్తుంటే, సార్ ఫైనాన్షియల్గా మీరు కంఫర్టబులే కదా, మీరు బయటపడ్డారు కదా, మీకు ఇబ్బంది లేదు కదా అని అడిగా నేను. లేదు ఐఎమ్ కంఫర్టబుల్, నాకు కంఫర్టబుల్. ఆయన ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు. సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్ అయితే సినిమా ఫస్ట్ డే రివ్యూ రైటర్లని ఇవన్నీ చాలా డల్ అయిపోతే నేను మా వంశీ కాక PRO కూడా ఆయన ఫోన్ చేశాడు, రవి గారు ఆయనకి ఎలా చెప్దాం మనం అంటే, ఈయనే ఫోన్ చేశాడు. నేను ఎలా చెప్పాలనుకుంటే ఈయనే ఫోన్ చేశాడు పొద్దున్నే. అదే ట్విస్ట్ మాకు కోనా గారితో, రవి రేపటి నుంచి ఎలాంటి పబ్లిసిటీ చేయాలి మనం అన్నాడు. సరే ఇలా చేస్తే బాగుంటుంది. టక్మన్ ఫోన్ పెట్టేసి వంశీ కాకకు ఫోన్ చేశాడు. నేను రవి ఇలా చెప్పాడు, నేను ఎలా అనుకుంటున్నాను, ఇంకోళ్ళని అడిగాను, వాళ్ళు ఎలా అనుకుంటే ఇలా చేద్దాం, పబ్లిసిటీ ఇలా చేద్దాం. ఇవాల్టి దాకా పబ్లిసిటీ చేస్తూనే ఉన్నాడు యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఒక ఫైనాన్షియల్గా హ్యాపీ అయిపోయి టాక్ ఎలా వస్తే మనకేంటి, వదిలేద్దాం సినిమాని అని సినిమా వదిలేసి హ్యాపీగా దుప్పటి కప్పుడు పడుకోవచ్చు ఆయన. కానీ బాధ్యతగా ఆయన బాధ్యత ఏంటంటే, డిస్ట్రిబ్యూటర్ల డబ్బే ఆయన బాధ్యత కాదు, డైరెక్టర్ లైఫ్ ఆయన బాధ్యత, ఈ యాక్టర్ల లైఫ్ ఆయన బాధ్యత, హీరో కెరీర్ ఆయన బాధ్యత, హీరోయిన్ కెరీర్ ఆయన బాధ్యత. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ని ఆయన సొంత బాధ్యతగా తీసుకుని యాజ్ ఎ ప్రొడ్యూసర్ దిస్ ఈజ్ హిజ్ విక్టరీ. అందుకని ఆయన అందరికీ మనం చప్పట్లు కొట్టాలి. ఆయన అంత గొప్ప సక్సెస్ అందుకునంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ కోన వెంకట్ గారు. అండ్ ఈ సినిమా చూసేటప్పుడు ఈ సినిమా జరుగుతున్నప్పుడు నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆవిడ కూడా ఈ సినిమాలో యాక్టింగ్ చేసింది. ఇప్పుడు ఆవిడ నటనా వైదుష్యాన్ని మనం ఎక్కడ చూస్తాను రా బాబు, చూస్తే బాగుందని చెప్పాలి అని ఏదో మొహమాటం కోసం చూస్తే సర్ప్రైజ్ ప్యాకేజ్ యోగిత ఇది సర్ప్రైజ్ ప్యాకేజ్ తినేసింది. సెకండ్ హాఫ్లో ఒక 4-5 సీన్లు మార్వలెస్ అండి. ఇది న్యూ కమ్మర్, కెమెరా కొత్త, టీవీ కెమెరా కానీ సినిమా కెమెరాకి మొదటిసారిగా. అండ్ యూ హ్యావ్ డన్ ఎన్ మార్వలెస్ జాబ్. ఆల్ ద బెస్ట్, యూ హ్యావ్ లాంగ్ వే టు గో. అండ్ ప్రశాంత్ గారు, మీ నాన్నగారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ యూ, ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇతను త్వరలో హీరో కాబోతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కోన వెంకట గారు నన్ను పిలిచేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు.